పెట్టుబడులు ఆర్థిక విషయంలో మదుపర్లకు సలహాలు సూచనలు ఇస్తూ ఫిన్ఫ్లుయెన్సర్లుగా చెలామణి అవుతున్న వారిలో దాదాపు 98% మందికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గుర్తింపే లేదు. ప్రపంచవ్యాప్త పెట్టుబడి నిపుణుల సంఘం సిఎఫ్ఏ ఇన్స్టిట్యూట్ ఇలాంటి ఆర్థిక సలహాదారులపై నిర్వహించిన క్లిక్స్ అండ్ క్రెడిబిలిటీ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. 1600 మంది పెట్టుబడిదారులు, 51 మంది ఫిన్ఫ్లుయెన్సర్లపై నిర్వహించిన సర్వే ఈ రంగంలోని అవకాశాలు, ప్రమాదాలను వెలుగులోకి తెచ్చింది. ఫిన్ఫ్లుయెన్సర్లలో 2% మందే సెబీ వద్ద గుర్తింపు పొందిన 33% మంది బహిరంగంగా షేర్ల క్రయ విక్రయాలకు సంబంధించిన సిఫార్సులు ఇస్తున్నారు. ఇది బాధ్యత, నమ్మకానికి సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కొంటోంది. 5 ఏళ్లుగా మన ఈక్విటీ మార్కెట్లో చిన్న మదుపర్ల సంఖ్య వేగంగా పెరిగింది. ఇది ఈక్విటీలకు మంచిదే. వీరిలో చాలా మంది పెట్టుబడిదారులు ఊహాత్మకంగా పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు. సెబీ ఈ విషయంపై ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నప్పటికీ ఫిన్ఫ్లుయెన్సర్ల ప్రభావం వీరిపై అధికంగా కనిపిస్తోంది. సెబీ ఈ విషయంలోని చర్యలు తీసుకుంటున్నా వీరు అందిస్తున్న సమాచారాన్ని విశ్లేషించడం, నియంత్రించేందుకు ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని నివేదిక పేర్కొంది. 40 ఏళ్ల వయసు నిండిన పెట్టుబడిదారుల్లో 14% మంది ఫిన్ఫ్లుయెన్సర్ల ప్రభావంతో నిర్ణయాలు తీసుకొని మోసపోతున్నారని తేలింది. నిఘా నియంత్రణ అవసరాన్ని ఇది సూచిస్తోంది. 21 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉన్నవారి పెట్టుబడుల్లో స్థిరత్వం ఉండదు. తక్కువ బ్రోకరేజీ ప్లాట్ఫామ్లపై వీరు ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద వయసులో ఉన్నవారు క్రమానుగత పెట్టుబడుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఆర్థిక విషయాలను సరళంగా వివరించడంలో ఫిన్ఫ్లుయెన్సర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ 63% మంది తమకున్న భాగస్వామ్యాలు, ఆయా సంస్థల నుంచి తమకు అందుతున్న ఆర్థిక ప్రయోజనాల గురించి వివరాలు చెప్పడం లేదు.